నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. వంటల విషయంలో ఆడవాళ్ళు చాలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. ఎలా అంటారా అంటే ఎక్కువ భాగము వాళ్ళ కోసం కన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చిన వంటలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ప్రతి ఒక్క లేడీ రోజు అంటే చేసేదే అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ పిల్లలకు నచ్చే వంటలు, వాళ్ళ హస్బెండ్కి నచ్చే వంటలు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి నచ్చే వంటలు అవే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి నచ్చే వంటలు ఎప్పుడు చేసుకుంటారు? మా అమ్మ అంటూ ఉండేది ఒకప్పుడు, నాకు ఎవరైనా దోశలు వేసి పెడితే కూర్చొని తినాలి అని అనిపించింది. అంటే అదొక చిన్న విషయం, కానీ కొన్ని ఏళ్లగా అది వాళ్ళ లైఫ్లో జరగని విషయము కదా. అందుకే ఏంటంటే ఆడవాళ్ళు మన కోసం మనము వారానికి 2 సార్లైనా కూడా మనకు నచ్చిన వంటలు మనం చేసుకుందాం. మనకు ఆ హక్కు ఉంది కదా. అలా ఎప్పుడూ వేరే వాళ్ళ కోసం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే కాంప్రమైజ్ అవ్వడం అనేది అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. అలా అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. చక్కగా ఒక చిన్న జీవితం కాబట్టి ఆ లైఫ్ని మనందరం కూడా ఎంజాయ్ చేయాలి కదా. మరి హ్యాపీగా అలా మన అమృతం కార్యక్రమంలో ఈరోజు 2 చక్కటి వంటకాలతో మీ ముందుకు వచ్చేసాను. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? చాలా సూపర్ వంట, చాలా సులభంగా అయిపోయేటువంటి వంట. ఏంటంటే లెమన్ ఓట్స్ సూప్ లేదా ఓట్స్ లెమన్ సూప్, మీరు ఎలాగైనా కూడా పిలవచ్చు. సో ఈ ఓట్స్ లెమన్ సూప్లో ఏంటి, మనకి ఓట్స్ ఉన్నాయి, అలాగే లెమన్ కూడా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్తో మనం చేయబోతున్నాము. ఇక ఓట్స్ గురించి చెప్పాలి అంటే ఎన్నో చెప్పచ్చు. చాలా మంచి సూపర్ ఫుడ్ ఏంటి అంటే ఓట్స్ అనమాట. ఇక లెమన్, మన శరీరానికి కావాల్సిన వైటమిన్ సి అధికంగా ఉండేది లెమన్లో. మరి ఈ రెండింటి కాంబినేషన్ సూప్ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉండబోతుంది. మరి ముందుగా ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, మిరియాలు కొద్దిగా, సెల్లరీ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, తరిగిన బ్రాకలీ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ఏంటి, మనం ఓట్స్ తీసుకున్నాము, క్యారెట్ ముక్కలు తీసుకున్నాము, బ్రాకలీ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము, ఆ తర్వాత సిలాంత్రో తీసుకున్నాము, అండ్ లెమన్ గ్రాస్ తీసుకున్నాము, అలాగే మిరియాలు. ఇవన్నీ మామూలుగా సూప్లో ఉండేవి. కొన్ని అంటే సూప్ అంటే కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని మాత్రం మన టేస్ట్ యాడ్ చేసే విధంగా ఉంటాయి. అయితే ఓట్స్, ఇక ఓట్స్ అనేది సూపర్ ఫుడ్ అండి. ఓట్స్ని నేను బాగా స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే పోస్ట్ డెలివరీ అనమాట. సో పోస్ట్ డెలివరీ ఓట్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకున్నాను. దానివల్లే అసలు వెయిట్ లాస్ అయ్యానేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. అంటే మిల్క్ ప్రొడక్షన్కి బాగుంటుంది, మన వెయిట్ తగ్గడానికి బాగుంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా బాగుంటుంది ఓట్స్. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే కొంతమందికి అధికంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే అసలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, ఇటువంటి ఇది మెయిన్ ప్రాబ్లం చాలా మందిలో. సో అటువంటి వాటికి ఏంటి అంటే ఓట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ. సో ఓట్స్ అనేది జనరల్గా ఉదయం పూట తీసుకుంటేనే బెటర్. ఓట్స్ పుడ్డింగ్ అని వస్తుంది, తర్వాత ఓట్స్ని జావలాగా కాచుకోవచ్చు. అంటే మామూలుగా నీళ్లు వేసి కాచుకోవచ్చు, లేదు అంటే పాలు వేసి కాచుకోవచ్చు. ఇలా ఏ విధంగా మనం ఏ రూపంలో ఓట్స్ తిన్నా కూడా అది చాలా మంచిది. అలాగే క్యాన్సర్ కారకాన్ని తగ్గించే విషయంలో కూడా ఓట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి డైజెషన్ విషయంలో అసలు ఇంకా మనకి ఏ టెన్షన్ లేదు. ఒక చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే మంచి ఎనర్జీ కావాలి, త్వరగా డైజెషన్ అయిపోవాలి, వెయిట్ రాకూడదు, మనం బరువు తగ్గాలి. ఇన్ని రకాల లక్షణాలు కలిపి ఉన్నది ఏంటి అంటే మనకు ఓట్సే. సో ఓట్స్లో మనము కావాల్సింటే దానిపైన మనకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అవిసె గింజలు వేసుకోవచ్చు, దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక సూపర్ ఫుడ్కి మనం ఇంకో సూపర్ ఫుడ్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అయితే మనం ఓట్స్ని అలా డైరెక్ట్గా మనం పాలల్లో ఉడికించుకొని అలా కూడా తినచ్చు. ఇంకో రకంగా ఏంటి అంటే మనం షేక్స్లో కూడా వేసుకోవచ్చు. అంటే బనానా షేక్, యాపిల్ షేక్, తర్వాత ఫ్రూట్ షేక్, బ్లూబెర్రీ షేక్, ఇలా ఎటువంటివి మనం ఉదయం పూట చేసుకున్నా కూడా మనం ఓట్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓట్స్ని ఏదో ఒక రూపంలో చేసుకోవచ్చు అండి. ఇంకా ఇప్పుడు కాలంలో అయితే రకరకాలు ఇడ్లీలు, దోశలు, ఇలా బోల్డ్ రకాలు చేసుకుంటున్నారు. సో చక్కగా డైజెషన్ అయ్యేటువంటి చక్కటి సూపర్ ఫుడ్, వెయిట్ తగ్గించే సూపర్ ఫుడ్, మంచి ఎనర్జీనిచ్చే సూపర్ ఫుడ్ ఏది అంటే అది ఓట్స్ అని అందరూ చెప్పాల్సిందే. అయితే ఈరోజు ఓట్స్ అలాగే లెమన్ కాంబినేషన్ అనమాట. లెమన్ ఎందుకు, ఇక మనకు వైటమిన్ సి మనకు అధికంగా ఉండేది ఏంటి అంటే మనకి లెమన్. అలాగే మనకి ఈ లెమన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఇన్ఫెక్షియస్ అనమాట. అది అంటే మనకి ఎటువంటి మన శరీరాన్ని కాపాడడానికి అదొక కవచంలా వైటమిన్ సి పనిచేస్తుంది కాబట్టి సో ప్రతిరోజు 100% అందరూ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ అనేది ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సిందే. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం సూప్ తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దామా? చాలా సింపుల్ అండి. ఇది మనకు సాయంత్రం పూట చక్కగా డిన్నర్ చేసే ముందు ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు కూడా హాయిగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు.
మొదలు పెట్టేద్దాం. అంటే సాధారణంగా సూప్స్ అనేవి మనము ఐదర్ లంచ్ కన్నా ముందు లేదు అని డిన్నర్ కన్నా ముందు తింటూ ఉంటాం. సాధారణంగా మనకు అది అలవాటు. కానీ ఈ సూప్ అనేది నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే అండి, కడుపు హెవీగా అయిపోతుంది, అసలు ఏం తింటామా తర్వాత అనిపిస్తుంది. కానీ ఈ సూప్ తాగితే ఏంటంటే ఆకలి అనేది పెరుగుతుంది. మీరు ఒకవేళ 7 గంటలకి ఈ సూప్ తాగారనుకోండి, 7:30, 8 గంటల ప్రాంతాల్లో మీకు చాలా బాగా ఆకలిస్తుంది. అలాగే రుచికి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది, బాగుంటుంది. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది పిల్లలు కూడా ఇష్టపడతారండి. మనం లెమన్ కూడా వేస్తున్నాం కాబట్టి చక్కగా లెమన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. లెమన్ గ్రాస్ కూడా వేస్తున్నాము. అవన్నీ కలిస్తే ఏంటి అంటే కాస్త వాళ్ళకి హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. మనం ఇంట్లోనే హ్యాపీగా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకుంటున్నాము, చక్కగా హోటల్ స్టైల్లో. ఆ విధంగా వాళ్ళకి చెప్పి ఇవ్వచ్చు మనం. బాండి కాస్త వేడైన తర్వాత ముందుగా కాస్త ఆలివ్ ఆయిల్తో చేసుకోవచ్చు, నార్మల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా కాస్త ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. క్యారెట్ ఫ్రై అవుతూ ఉండగా కాస్త బ్రాక్లీ, సన్నగా కట్ చేసుకున్న బ్రాక్లీ, ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. చూసారా అంత చక్కగా గ్రీన్, రెడ్, చాలా కలర్ఫుల్గా ఉంది కూడా. ఆ తర్వాత సెలరీ స్టిక్స్ వేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక 20% వరకు చక్కగా ఆలివ్ ఆయిల్లో అలా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మనము మిరియాలు ఇలా కాకుండా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుందాం. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. అంటే మనకు సూప్కి సాధారణంగా మనం ఎటువంటి స్పైసెస్ వేసుకోము, అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కొన్ని, బట్ జనరల్లీ అయితే మనకి మిరియాలు పెప్పర్ పౌడర్తోనే మనం చేసుకుంటాం. అది కూడా ఏంటి పైన నుంచి టాపింగ్గా వేసుకుంటాం. ఆ తర్వాత ఇందులో కాస్త లెమన్ గ్రాస్ కూడా వేసుకుందాం. ఇది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఇది అంటే అసలు సిసలు సూపుకి మంచి ఫ్లేవర్ వచ్చేది ఏంటి అంటే దీంతోనే. అది లెమన్ గ్రాస్ వేగుతుంటే ఆహా సూపర్ స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత మనం ఓట్స్ వేసుకుందాం. ఇది మనకు రా ఓట్సే అండి. ఓట్స్ కూడా దాని తగ్గ క్వాంటిటీస్లో వేసుకుందాం. నేను సమానంగా ఉంచుతున్నాను వెజిటబుల్స్, అలాగే మన ఓట్స్ అనేది సమానంగా తీసుకుంటున్నాను క్వాంటిటీ. అంటే మనకి ఓట్స్ అలాగే మధ్యలో కూరగాయలు ఇవన్నీ కూడా మనకు చక్కగా రావాలి తింటున్నప్పుడు. ఓన్లీ ఓట్స్ వస్తే కూడా బాగోదు, ఓట్స్ జావలాగా ఉంటుంది. అందుకు ఈక్వల్గా వేసాను క్వాంటిటీస్. ఇది ఒకసారి వేయించేసుకుందాం. దీంట్లో కాస్త ఉప్పు కూడా దానికి తగ్గట్టుగా వేసేసుకుందాము. కావాల్సింటే అంటే మనకు వాటర్ పోసుకుంటాం కాబట్టి కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో చూసారా అంత సింపుల్గా చేసేస్తున్నాను. సో దీంట్లో మీరు క్యాబేజ్ వేసుకోవచ్చు. తర్వాత ఇంకా మీకు సూప్లో జనరల్గా మీకు ఎటువంటివి ఇష్టపడతారో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇది వేగిపోయింది కాబట్టి ఇందులో మనం వెజిటబుల్ బ్రోత్ వేసుకుందాం. అంటే మన కూరగాయలు ఉడికించిన లేదా మరిగించినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి అది మనం వృధాగా ఎప్పుడు పడేయకూడదు. ఇటువంటి వాటిలో మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఆ వెజిటబుల్ వాటర్ని ఇందులో వేస్తాం. ఇదే కాకుండా ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుందాం. సూప్ కాబట్టి సూపీగా ఉండాలి కదా. యాక్చువల్లీ మనం సూప్స్లో ఏంటి అంటే కాస్త మొక్కజొన్న పిండి అది వేసుకుంటాం. ఎందుకు? కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవ్వడానికి. కానీ దీంట్లో అవసరం లేదు. ఎందుకంటే ఓట్స్లోనే ఒక జిగురు ఉంటుంది, ఒక స్టార్చ్ ఉంటుంది.
అది బయటికి వస్తుంది కొంచెం మరిగిన తర్వాత. సో దానివల్ల మనకు జిగురుతనం అది వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా వేరే వేసుకోవాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఓట్స్ విషయంలో అయితే అస్సలు లేదండి. ఓకే, సో ఇది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగిచ్చేసామనుకోండి, కూరగాయలు, ఓట్స్, అలాగే మనం వేసిన లెమన్ గ్రాస్ ఇవన్నీ కూడా చక్కగా మరిగి సూపర్ టేస్టీ అవుతుందన్నమాట మన సూప్. అందరి కోసం ఈ చిట్కా. బఠానీలు ఉడికించేటప్పుడు వాటి రంగు మారకుండా ఉండాలి అంటే అవి ఉడికే నీళ్లలో ఒక చెంచాడు పంచదార లేదా 4 చుక్కల వెనిగర్ వేసి ఉడికించినట్టయితే బఠానీల రంగు మారకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. చూసారా, ఇలా చక్కగా మనం విరామానికి ముందు నీళ్లు పోసుకున్నాము. చిన్న జిగురు వస్తుందని చెప్పాను కదా, చూసారా ఇలా కొంచెం థిక్ అయింది. అదంతా మనకి ఓట్స్ నుంచి వచ్చినటువంటి స్టార్చ్ అన్నమాట. చాలా బాగుంది, చక్కగా రంగు మారింది, స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. లెమన్ జ్యూస్ ఉంది, అది మనము సూప్లోకి అంటే కప్లోకి తీసుకున్న తర్వాత ఎవరి కప్స్లోకి వాళ్ళు తీసుకున్నాక మన ఇంట్లో అయితే హ్యాపీగా వేసేసుకోవచ్చు. ముందుగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో మీకు ఏదైనా కారం ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో చక్కగా ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే ఆహా, రుచి చూసినప్పుడు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా చాలా చాలా హెల్తీగా కేవలం 5 నిమిషాల్లో మన ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా చక్కటి ఓట్స్ లెమన్ సూప్ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, మిరియాలు కొద్దిగా, సెలరీ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, తరిగిన బ్రాకలీ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేడైన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, తరిగిన బ్రాకలీ ముక్కలు, సెలరీ స్టిక్స్, దంచిన మిరియాలు, కాస్త లెమన్ గ్రాస్, ఓట్స్, కొంచెం ఉప్పు వేసి అది వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న వెజిటబుల్ బ్రోత్ ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలిపి మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ లెమన్ సూప్ రెడీ. చూసారు కదా, ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. లెమన్ వేసాం కాబట్టి ఒకసారి కలిపేసుకుంటే ఆహా, భలే ఉందండి. అసలు మొక్కజొన్న పిండి వేసామేమో అన్నట్టు తెలుసా, ఎంత బాగుందో. ఓట్స్ కమ్మదనం చాలా బాగా తెలుస్తుంది. మిరియాలు, లెమన్ గ్రాస్, ఇవన్నీ రుచులు అద్భుతంగా ఉన్నాయి. అండ్ నేను ఒక చిన్న టిప్ ఇస్తానండి మీకు, నిమ్మరసం మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అది వేస్తేనే చాలా బాగుంది. అంటే దానికంటూ ఒక పరిపూర్ణత అంటాం కదా, అది వచ్చిందనమాట. ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంది ఆ సూప్లో. చాలా చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట మొలకెత్తిన పెసర్ల రైతా. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొలకెత్తిన పెసర్ల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, కీరా ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, కారం 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొలకెత్తిన పెసర్ల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం చూసారా, ఇలా చక్కగా మొలకెత్తిన పెసర్లు తీసుకున్నాను. అండ్ ఇలా మనకు అన్ని ఇంట్లో ఉండేవే, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. అయితే మొలకెత్తిన పెసర్లు చక్కగా పరగడుపునే పొద్దున్నే తీసుకుంటే మంచి ప్రోటీన్, సూపర్ ఐరన్. అంటే ఐరన్ తక్కువగా ఉన్న వాళ్లకు ఒక బెస్ట్ ఫుడ్ సజెస్ట్ చేయమంటే డాక్టర్స్ చెప్పేది ఫస్ట్ది ఏంటి అంటే మనకు మొలకెత్తిన పెసర్లు. మంచి ఎనర్జీ ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా బాగా సహాయం చేస్తుంది, జీర్ణక్రియ కూడా చాలా బాగా పనిచేస్తుంది. పెసర్ల కన్నా కూడా మొలకెత్తిన పెసర్లు ఇంకా చాలా మంచివి. ఐరన్ బాగుంటుంది, ఇంతకుముందు చెప్పినట్టుగా ఐరన్ చాలా బాగుంటుంది కాబట్టి మహిళలకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మొలకెత్తిన పెసర్లు తరచూ తింటూ ఉండడం వల్ల మనకు స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి తెలుసా.
మీరు రెగ్యులర్గా తినడం స్టార్ట్ చేయండి. మీ స్కిన్లో డిఫరెన్స్ ఉంటుంది, అలాగే మీ జుట్టు ఊడడంలో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్నా కూడా మనకు మొలకెత్తిన పెసర్లు తీసుకోవడం వల్ల మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది అనమాట. అంటే గట్ ప్రాబ్లమ్స్ అని, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అని చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే ఇప్పుడు మహిళలకు డెలివరీ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళకు ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ బేసిక్గా ప్రెగ్నెన్సీ నుంచి కూడా ఇస్తూ ఉంటారు. దీంట్లో మనకు ఫాలిక్ యాసిడ్ బాగా అధికంగా ఉంటుంది, అలాగే విటమిన్ B9 కూడా ఉంటుంది. అలాగే మనకి ఇందులో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామందికి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది, దానివల్ల మెగ్నీషియం సప్లిమెంట్స్ అవి వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మెగ్నీషియం తక్కువగా ఉండడం వల్ల చాలా ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి తెలుసా. అందుకేంటి అంటే మెగ్నీషియం బాగా వచ్చే విధంగా, అంటే అరటిపండులో ఉంటుంది మెగ్నీషియం బాగా, అలాగే మనకు మొలకెత్తిన పెసరులో కూడా ఉంటుంది. అంటే ఉదయాన్నే పరగడుపున ఇవి తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి బాడీ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, అందుకు బాగా హెల్ప్ చేస్తుంది. మీరు గమనించండి, ఈ మొలకెత్తిన పెసలు ఎక్కువ భాగం లంచ్ అలా కాకుండా ఉదయాన్నే తీసుకుంటారు. ఎందుకు అంటే అబ్జార్ప్షన్ చాలా బాగా ఉంటుంది కాబట్టి. ఐరన్ ఎప్పుడూ ఖాళీ కడుపులో తీసుకుంటే మన ఒంట్లోకి ఇంకా చాలా బాగా అబ్జార్బ్ అవుతుంది. ఓకే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇదేమన్నా మనము ఒక రైతా అన్నాము. రైతా, రకరకాల రైతాలు మనం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము. మరి ఈ రైతా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా కాస్త పెరుగు వేసేసుకుందాం. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. కొంచెం అంటే ఆ గిన్నెకి సరిపడా కొంచెం నీళ్లు పోసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే రైతాకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం, అంటే కొంచెం స్మూత్గా. పుల్లటి పెరుగు తీసుకున్నా పర్వాలేదు, అంటే నిన్నటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ రైతాలకు. మరి కమ్మటి పెరుగు కన్నా కూడా కొంచెం పుల్లటి పెరిగే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఉల్లికాడలు తీసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు. రైతాలో టొమాటో ముక్కలు చాలామంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వాళ్ళకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ వేసుకుంటారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కీరా దోసకాయ ముక్కలు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎప్పుడు అండి రైతా చేసిన వెంటనే కాకుండా ఒక 2-3 అవర్స్ తర్వాత తింటే ఇంకా బాగుంటుంది తెలుసా. అందుకే మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నేను రైతాని పొద్దున చేసి పెడతాను, మధ్యాహ్నం వాళ్ళు వస్తున్నారంటే. అంటే మనకి దాంట్లో ఉండే సారం, ఇప్పుడు ఈ టొమాటో సారము అలాగే కీరా సారం అంతా పెరుగులోకి దిగిందనుకోండి, ఆ రుచి చాలా బాగుంటుంది. కానీ అప్పటికప్పుడు వేసేస్తే ఇవి ముక్కలుగానే ఉంటాయి, వాటి రుచి అలాగే ఉంటుంది, పెరుగు రుచి పెరుగులాగానే ఉంటుంది, కలవవు రెండు. అందుకు నానాలి, కొంచెం సేపు ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు పెరుగులో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఈసారి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు లేదంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సాధారణంగా చేసే, ఎప్పుడు మీ ఇంట్లో చేసేటువంటి ఆనియన్ రైతా, లేదు అంటే కీరా రైతా, క్యారెట్ రైతా, అలా కాకుండా కొంచెం కొత్తగా ఉండడానికి ఇది వాళ్ళు తిన్నప్పుడు ఎలా చేసావు అని అడగాలి ఒక వంటని. అప్పుడే అది స్పెషల్గా మనం ట్రీట్ చేసుకుంటాం. ఎప్పుడు రొటీన్గా చేసేది ఇంక వాళ్ళే అడగనక్కర్లే, వాళ్ళకే తెలుసు కాబట్టి. సో ఇలా మీరు స్పెషల్గా చేశారంటే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ మొలకెత్తిన పెసలు మీకు చాలా ఎక్కువ దొరుకుతాయి. మీకు ఎనీ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా మీకు చక్కగా దొరికిపోతుంది. కాబట్టి మీకు ఏదో రేర్గా దొరికేది అన్నట్టుగా ఏం లేదు. ఇందులో కాస్త నూనె వేసుకుందామండి, చాలా కొంచెమే, రైతా కదా మనం మరీ ఎక్కువగా ఏం వేసుకోవట్లేదు. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు. కొంతమందికి రైతాలో ఆవాలు నచ్చదు, మీరు వదిలేయచ్చు, చాలా కొంచెం వేసానండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఒకసారి మనము ఈ పచ్చిమిరపకాయల్ని ఆవాల్ని ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో కాస్త కారం వేసేసుకుందాం, కొంచెం అండి, ఎక్కువ కాదు.
ఆ తర్వాత కరివేపాకు, అలాగే మొలకెత్తిన పెసలు కూడా వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెమే వేసానండి, చూద్దాము, అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనకి ఎలా అంటే మరీ ఇట్లా మనకి ఉడకాలి అట్లాంటిది ఏమీ లేదు. సింపుల్గా మనకి ఏంటంటే కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఒక 10% అలా వేగితే సరిపోతుంది అంతే. సో జస్ట్ మనకి ఏంటంటే ఆ కారము మసాలాలు అవి కొంచెం కలవడానికి మాత్రం వేయించుకుంటున్నాం అంతే. పచ్చిదనం అయితే పచ్చిదనం లాగానే ఉంటుంది, మనం ఏం వాటర్ పోయట్లేదు, జస్ట్ 1/2 స్పూన్ ఆయిల్ వేసామంతే. ఇది ఆఫ్ చేసేసుకోవచ్చండి స్టవ్. ఇంకా ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి వేయించుకున్నటువంటి మొలకెత్తిన పెసర్లను మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసేసుకుందాం. చూద్దాం, అవసరం అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. పెరుగులో వేసిన తర్వాత ఎలాగైనా మనకు డెఫినెట్గా కొంచెం మెత్తబడుతుంది, చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దామండి. సో దట్ ఏంటంటే మనకు ఈ పెసర్లు ఏవైతే ఉన్నాయో మరి అలా నూడిల్స్లా కరకరగా లేకుండా కాస్త మెత్తపడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం బ్రెడ్ ప్యాకెట్ ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఒక 4 బ్రెడ్స్ తిన్న తర్వాత మిగతా బ్రెడ్స్ అని అలా ఉండిపోతూ ఉంటాయి, కానీ వాటి డేట్ మాత్రం త్వరగా అయిపోతూ ఉంటుంది. మరి ఎక్కువ రోజుల వరకు బ్రెడ్ తాజాగా ఉండాలంటే అందులో ఆలుగడ్డ ముక్కలు వేసినట్టయితే ఒక 4 రోజులైనా కూడా తాజాగా ఉంటాయి. మరి ఈసారి బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా, చక్కగా విరామానికి ముందు మనం పెరుగు, అలాగే టొమాటో ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, తర్వాత లైట్గా వేయించినటువంటి మొలకెత్తిన పెసర్లు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. చక్కగా ఉందని చూడడానికి కూడా చాలా చాలా బాగుంది యాక్చువల్గా. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా చక్కగా అందంగా డెకరేట్ అయ్యి ఉంది, మన రైతా లాగానే. సో రొటీన్గా తినే రైతాల్లా కాకుండా కొంచెం కొత్తగా, కాస్త స్పెషల్గా, ఇంకా హెల్దీగా తయారు చేసాము. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. మీ ఇంట్లో మొలకెత్తిన పెసర్లు తినే అలవాటు ఎవరికైనా ఉంటే కనుక, కొన్ని పెసర్లు మిగిలిపోతూ ఉంటాయి కదా, కాస్త ట్రై చేయండి ఫస్ట్ ఎలా ఉంది అని. 100% బాగుంటుంది అనుకోండి, అంటే ట్రై చేసి ఎలా ఉందో టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూసారా ఎంత మంచి హోల్సమ్ రిచ్ ఫుడ్ లాగా ఉందో. ఇలా చక్కగా రుచికరమైన ఆరోగ్యకరమైన మొలకెత్తిన పెసర్ల రైతా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొలకెత్తిన పెసర్ల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, కీరా ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, కారం 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొలకెత్తిన పెసర్ల రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లికాడలు, టొమాటో ముక్కలు వేసి, ముందుగా కట్ చేసుకున్న కీరా ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చిమిర్చి, కాస్త ఇంగువ, కారం, తరిగిన కరివేపాకు, మొలకెత్తిన పెసర్లు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న పెరుగు మిశ్రమంలో మొలకెత్తిన పెసర్లను వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మొలకెత్తిన పెసర్ల రైతా రెడీ. చూసారు కదా మొలకెత్తిన పెసర్ల రైతా ఎలా తయారు చేసుకోవాలో. మరి రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, చాలా బాగుందండి. కారం కారంగా ఉంది తెలుసా, చప్పగా అస్సలు లేదు. ఒక చిరు పులుపు, చక్కటి కారం, మనం కారం వేసాం కదా అది ఎంత బాగా యాడ్ అయింది తెలుసా. ఆహా, చాలా బాగుంది. ఒక రైతా ఎలా ఉండాలంటే మనకి ఆ పెరుగు టేస్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కాస్త ఒక స్పైసీనెస్ కూడా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చప్పగా ఉంటే అస్సలు బాగోదు కదా. చాలా చాలా బాగుంది. తప్పకుండా ఇదే విధంగా ప్రయత్నించండి. 100% నన్ను గుర్తు చేసుకుంటారు, మన అమృతం కార్యక్రమాన్ని కూడా గుర్తు చేసుకుంటారు.
చూసారు కదా ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.